హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా చాయ్. ఈరోజు మనం విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి నటించిన సైలెంట్ మూవీ గాంధీ టాక్స్ రివ్యూ చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, అరవింద్ స్వామి ఒక పెద్ద కోటీశ్వరుడు. ఒక ప్రమాదంలో కుటుంబం మొత్తాన్ని కోల్పోయి మిగిలిన ఆస్తిని కాపాడుకోవటానికి పోరాడుతుంటాడు. మరోవైపు విజయ్ సేతుపతి ఒక మధ్యతరగతి కుర్రాడు. అనారోగ్యంతో ఉన్న తల్లి, ఉద్యోగం లేని పరిస్థితి, పైగా లంచం ఇవ్వలేక ఇబ్బందులు. చివరికి ఎలాదైనా డబ్బు సంపాదించాలని అరవింద్ స్వామి ఇంట్లో దొంగతనానికి వెళ్తాడు. అక్కడ ఏం జరిగింది అనేదే ఈ సినిమా. ప్లస్ పాయింట్స్: సినిమాలో కొన్ని సీన్లు భలే ఉన్నాయి. ముఖ్యంగా జడ్జి "ఐ లవ్ గాంధీ" అని మెసేజ్ చేసే సీన్, ఇంటర్వ్యూలో టీ ఇచ్చి టెస్ట్ చేసే సీన్ నవ్వు తెప్పిస్తాయి. స్టార్ నటుల పర్ఫార్మెన్స్ బాగుంది. మైనస్ పాయింట్స్: ఇదొక సైలెంట్ మూవీ, కానీ కేవలం మాటలు లేకపోతే సరిపోదు. యాక్టింగ్ ద్వారా కథ అర్థం కావాలి. ఇందులో మాత్రం అందరూ ఏదో సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్టు వింతగా చేతులు ఊపుతూ ఉంటారు. ఇక్కడ అందరూ మాట్లాడగలిగేవాళ్లే, కాని ఎందుకు మాట్లాడరో అర్థం కాదు. కథలో పట్టులేదు. చాలా సీన్లు బోర్ కొట్టిస్తాయి. ఏదో కొత్తగా ట్రై చేద్దామనుకున్నారు కాని అది వర్కౌట్ అవ్వలేదు. మొత్తానికి గాంధీ టాక్స్ టైటిల్కి తగ్గట్టుగా నోరు విప్పదు కాని చూసే మనకి మాత్రం తలనొప్పి తెప్పిస్తుంది. వెరైటీ సినిమాలు కావాలనుకునేవారు ఒకసారి ట్రై చెయ్యొచ్చు, కానీ అంచనాలు పెట్టుకోకండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.